అందరికీ నమస్కారం. పెళ్ళిలో ఖర్చులు తగ్గించడమే ప్రధాన ఉద్దేశం. ఎందుకంటే పెళ్ళి వలన ఎవరు అప్పులతో బాధపడకూడదు. అలాగే భార్యాభర్తల గొడవలు కోర్టుల దాకా వస్తున్నందుకు వలన పెళ్ళి వీలైనంత తక్కువ ఖర్చుతో ముగించడమే మంచిది. కేవలం ముఖ పరిచయం ఉన్న అందరినీ వేల సంఖ్యలో పిలవడం, పిలిచిన వారు ఎవరు వచ్చారో కూడా గమనించే తీరిక ఉండదు. అటెండ్ అయిన వారికి 6 నెలల తర్వాత అసలు సదరు పెళ్ళికి వెళ్ళామని కూడా గుర్తుండదు. ఎంగేజ్మెంట్ పేరుతో పెళ్ళి అంత ఆర్భాటం చేయడం, కాబోయే వధూవరులను పెళ్ళి కాకుండానే ఒక చోట కూర్చోబెట్టి ఆహ్వానితులకు అక్షింతలు ఇచ్చి ఆశీర్వదించడం, పెళ్ళి కాకుండానే ప్రీవెడ్ ఫోటోషూట్ అని సినిమా లెవెల్లో వింత సామాజిక స్పృహ లేని భంగిమలో కాబోయే పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు ఫొటోస్కి పోజ్, ఇంకా ఆ ఫొటోస్ కొన్ని ఇంటిమేటివి కూడా పెళ్లి తంతులో భాగంగా పెద్ద టీవీ స్క్రీన్ పైన ప్రదర్శించడం, పనికిమాలిన మంగళస్థానం పేరున అమ్మాయిని నడి బజార్లో కూర్చోబెట్టి అందరి ముందు తలస్నానం చేయించడం ఏమిటి నీతి మాలిన సంస్కృతి! ఈ మధ్య చిన్నపిల్లలను సైతం వధూవరులుగా అలంకరించి నడి బజార్లో స్థానాల చేయడం, స్టేజ్ల పైన కూర్చోబెట్టి ఆర్భాటాలు చేసి వారికి చిన్నప్పటి నుండే పెద్దరికం కట్టబెట్టడం చూస్తుంటే ఇది ఒక వింత ఆచారంగా భావించాల్సి వస్తుంది. దేశంలో ఎక్కడా లేని ఈ వింత సంస్కృతి ఈ మధ్య మన తెలుగు రాష్ట్రాల్లో పెరిగిపోతున్నది. దీని రాబో తరాలు తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పెళ్లి కోసం లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన డెకరేషన్ 10 గంటల్లో ఇంకో ఫంక్షన్ ఉంటే పీకి పారేయడం, ఫొటోస్ న్యాచురల్ క్యాండిడ్గా తీయకుండా ఫోటోగ్రాఫర్ కోసమే పెళ్లి చేసుకున్నట్టు వాడు చెప్పిన వింత భంగిమలో పోజ్ ఇచ్చి ఫోటోల పరమార్థం లేకుండా పోయింది. ఫోటోగ్రాఫర్ బిల్ కూడా లక్షల రూపాయలు. పెళ్లి బట్టలకు కూడా లక్షల రూపాయలు ఖర్చు చేసి జీవితంలో మళ్ళీ ఇంకో ఫంక్షన్కి వాడకుండా డబ్బు వృధా చేయడం, భోజనాల పేరుతో సమయంతో నిమిత్తం లేకుండా అల్పాహారం, చాట్, 20 రకాల స్వీట్స్, 50 రకాల వంటకాలు, 10 రకాల ఫ్రూట్స్, 5 రకాల డెజర్ట్స్, ఇవన్నీ జీవితంలో ఎన్నడూ తిననట్టు ఆహుతులు అని తినే ప్రయత్నం చేయడం ఒక వింత. భోజనం ఖర్చు కూడా లక్షల రూపాయలు. పెళ్లి తంతు తరువాత కిలోమీటర్ క్యూలో నిలబడి స్టేజ్ ఎక్కి మొక్కుబడిగా అక్షింతలు వధూవరుల నెత్తిన చల్లి వాటిని బూట్లు తొడుక్కున్న కాలుతో తొక్కి ఫొటోస్కి